జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి నూతన ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాల ఊరేగింపు, ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ మరియు హోమ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. అదేవిధంగా బొగ్గు కళాకారుల చేత సాంప్రదాయ బొగ్గు కథా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తదుపరి రోజు పోచమ్మ బోనాలు, మరుసటి రోజు పెద్దమ్మ బోనాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ పర్వదిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని యాడారం ముదిరాజ్ సదర్ సంఘం సభ్యులు మండల ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. యాడారంలో పెద్దమ్మ గుడి కట్టడం జరిగినది నిర్ణయించడం తారీఖు నాడు స్టార్ట్ అవబోతుంది. 5 నాడు యజ్ఞం, 6 నాడు పోచమ్మ బోనాలు, 7 నాడు పెద్దమ్మ బోనాలు, 8 నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున అందరూ ఆహ్వానించు ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్దలు, యువకులు అందరినీ రమ్మని కోర్చు. పాత గుడిని ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నది, కొంచెం దిశల అవస్థలో ఉన్నదని డిస్మెంటల్ చేస్తామని కొత్త గుడి కట్టడం కులమంతా సభ్యులమంతా నిర్ణయించడం జరుగుతూ కొత్త గుడికి ప్రారంభోత్సవం చేస్తాం. జై పెద్దమ్మ తల్లి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. కావున దీనికి అందరూ ముఖ్య అతిథులుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి మా యాడారం గ్రామంలో పూర్వం పెద్దలు నిర్మించినటువంటి గుడిని 40 సంవత్సరాల క్రితం నిర్మించినారు. అది ఇప్పుడు కొద్దిగా డిస్మెంటల్లో ఉండే, శిథిలావస్థలో ఉండే, దాన్ని అందరం అనుకొని కుల నిర్ణయం ప్రకారం అనుకొని ఇది బాగా ఉన్నది, అది పునర్నిర్మాణం కాకముందుకే కొత్త నిర్మించుకుందాము, ప్రారంభోత్సవం చేసుకుందామని మన ముదిరాజ్ కుల సంఘ సభ్యులందరం కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి కూడా మన కులస్తులు అందరూ కలిసి సహకరించినారు. ప్రతి ఒక్కరూ కష్టపడి శ్రమపడి ప్రతి ఒక్కరూ దీనికి సహకారాలు ఉన్నాయి. మన ముదిరాజ్ ముద్దుబిడ్డలది ఇక్కడ ఉన్నటువంటి 90 మంది సభ్యత్వము. ఈ 90 మంది సభ్యత్వంలో ప్రతి ఒక్కరూ దీంట్లో అందరూ అన్ని రకాలుగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ దయ ఈ పెద్దమ్మ తల్లి యొక్క కృపా కటాక్షాలు ఎప్పటికీ ప్రతి ఒక్కరి మీద ఉంటాయని నేను ఆశిస్తున్నా. అయితే మొదటి వార్షికోత్సవం ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు రాతి విగ్రహాలు మొత్తం ఇక్కడ నిర్మించినటువంటిది ఇప్పుడు 4వ తారీఖు నుంచి ప్రారంభించేటువంటి ప్రతిష్ట, 4వ తారీఖు నుండి హోమాలు, యజ్ఞాలు, తర్వాత కుంకుమ పూజలు, ప్రతి ఒక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. 4వ తారీఖు నుంచి సోమవారం, శుక్రవారం 8వ తారీఖు వరకు కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. ఇదే విధంగా పూజలు, హోమాలు 4వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. తర్వాత దీంట్లో ప్రతిరోజు 6వ తారీఖు నాడు బుధవారము పోచమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు 7వ తారీఖు రోజు, శుక్రవారం కళ్యాణ మహోత్సవం, పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు శ్రీ నూకలమర్రి రాజేశం గౌడ్ గారిచే ఒగ్గు కథ కళాక్షేపం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క మహోత్సవానికి విచ్చేస్తారని ఆశిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని, పెద్దలు, విఐపీలు, అదేవిధంగా పాత్రికేయులు, ప్రతి ఒక్క సంఘ నాయకులు గ్రామానికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క మహోత్సవానికి విచ్చేసే వాళ్ళు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. కళ్యాణం గురువారం రోజు మరియు హోమాలు ఇక్కడ 4వ తారీఖు గణపతి పూజ, పుణ్యవచనం, రక్షల బంధన్, యాగశాల కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది.
అలాగే 5వ తారీఖు 5వ నెల 2026 రోజున స్థాపిత మంటపాధార ఆరాధన, గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ యోగి వాస్తు కార్యక్రమాలు కూడా జరుగుతాయి సాయంత్రం 5:30 గంటలకు. అలాగే 6వ తారీఖు నాడు ప్రాతకాల పూజ, మంటపాల దేవతల పూజ, పంచయుక్త హోమాలు సాయంత్రం 4 గంటల నుండి. అలాగే 6వ తారీఖు రోజు సాయంత్రము పోచమ్మ బోనాలు 4 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. 7వ తారీఖు రోజు గురువారం సాయంత్రం 6 గంటలకు మండప పూజలు, మూల మంత్ర హోమాలు కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రము పెద్దమ్మ తల్లి బోనాలు ప్రతి ఒక్క ఇంటి నుండి తీయడం జరుగుతుంది. తల్లి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ యొక్క ముదిరాజులు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారని మేము కూడా ఆశిస్తున్నాము. మంగళహారతి ఆ కార్యక్రమాలు సాయంత్రం ఉంటుంది. అలాగే 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నూకలమర్రి రాజేశం గౌడ్ గారి ఒగ్గు కథ కాలక్షేపం. 8వ తారీఖు నాడు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవము 10 గంటల 15 పెద్దమ్మ పెద్దరాజుల ఊరేగింపు ఉంటుంది. అలాగే 11 గంటలకు 11:20 కళ్యాణ మహోత్సవము. కళ్యాణ మహోత్సవం అనంతరము చివరికి మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. పెద్దమ్మ వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మేము ఈ యాడారం ముదిరా సంఘం తరఫున కోరుచున్నాం. గ్రామంలోని మా ముదిరాజుల ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ప్రతిష్ట అండ్ కళ్యాణ మహోత్సవ ఉత్సవాలకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. మా యొక్క ఈ కార్యక్రమాలు 4వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. అమ్మవారి ప్రతిష్ట 4వ తారీఖు, తదనంతరము 5వ తారీఖు గణపతి పూజ, లక్ష్మీ పూజ లాంటి కార్యక్రమాలు ఉంటాయి. 6వ తారీఖు సాయంత్రము 5 గంటల నుంచి పోచమ్మ బోనాలు ఆరంభమవుతాయి. తదనంతరము 7వ తారీఖు సాయంత్రము పెద్దమ్మ తల్లి యొక్క బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఆ తదనంతరం రోజు 8వ తారీఖు నాడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 11 గంటల 20 అమ్మవారి పెద్దమ్మ తల్లి పెద్దరాజుల యొక్క కళ్యాణ మహోత్సవం 11 గంటల 20 ఉంటుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి, ప్రతి విలేజ్, ప్రతి ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా యొక్క కార్యక్రమానికి మా యొక్క అన్నప్రసాద తీర్థాన్ని కూడా ప్రతి ఒక్కరు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క ముదిరాజుల యొక్క ఆహ్వానము ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మా